హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫైనల్ మ్యాచ్ అయిన ఇంటర్నేషనల్ T20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్ వర్సెస్ డిసర్ట్ వైపర్స్ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. ఇంటర్నేషనల్ T20 అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు బేసిక్గా రేపైతే ఎవరు విజేత అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ ఇంకా టీమ్ ప్రాబిలిటీ చూసుకుంటే దుబాయ్ క్యాపిటల్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. అది నుంచి ఈ బ్యాట్స్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. స్ట్రైక్ రేట్ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో చెప్పుకోవాల్సిన సికిందర్ రాజా, షనాకా, పవెల్ నడహో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. హిట్టింగ్ అయితే చేసే సత్తా వీళ్ళలో ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే కాన్, స్టోన్, డర్క్ మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. అటు స్పిన్ ఇటు పేస్ కూడా చాలా బ్యాలెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే డిసర్ట్ వైపర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే చాలా అంటే అంటే అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక్కడ బ్యాటింగ్ విషయానికి వస్తే అజామ్ ఖాన్, షోరీ, హేల్స్, ప్రజామ్ ఖాన్, సోదర్ కూడా మంచి బ్యాట్స్మెన్స్. ఇక్కడ చూసుకుంటే హేల్స్ కానీ కుర్రాన్ కానీ మంచి హిట్టింగ్ అయితే చేసే సత్తా వాళ్ళలో ఉంది. వన్స్ క్రీజ్ లో నుంచి ఉంటే అలవా పన్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హసరంగా, ఖురాన్, మహమ్మద్ అమీర్ మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. పేస్ బౌలింగ్ బాగా వేసే సత్తా అయితే వీళ్ళకి ఉంది. బేస్డ్ ఆన్ మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళ టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది ఓవరాల్ గా ఈ టీం యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి February 9, 2025 7:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లో జరుగుతుంది. ఇక లాస్ట్ టీం యొక్క 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక దుబాయ్ క్యాపిటల్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ నెగ్గింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. అదే ఇంకా డిసర్ట్ వైపర్స్ చూసుకుంటే కనుక లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ ఓడిపోయింది, 2 మ్యాచెస్ అయితే నెగ్గింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ అయితే ఢీకొన్నాయి 2 టీమ్స్. అందులో దుబాయ్ క్యాపిటల్ 5 టైమ్స్ విన్ అయింది, డిసర్ట్ వైపర్స్ 2 టైమ్స్ విన్ అయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే డిసర్ట్ వైపర్స్ 14 పాయింట్స్ తోటి, దుబాయ్ క్యాపిటల్ 12 పాయింట్స్ తోటి ఉంది. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో దుబాయ్ క్యాపిటల్ వచ్చి 60% విన్ అయింది. 6 మ్యాచెస్ విన్ అయింది. 170 యావరేజ్ స్కోరు, 217 హైయెస్ట్ స్కోరు, 131 లోయెస్ట్ స్కోరు. ఇక డిసర్ట్ వైపర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 60% విన్ అయింది. అంటే 143 యావరేజ్ స్కోరు, 193 హైయెస్ట్ స్కోరు, 74 లోయెస్ట్ స్కోర్. వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ అయితే 67% హ్యూమిడిటీ అంటున్నారు. 3% రైన్ ఛాన్స్ అంటున్నారు కాబట్టి మ్యాచ్ కి రైన్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే లేదు. మ్యాచ్ మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 27 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 48% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 52% అయితే విన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే టాస్ పెద్ద కీలకం కాకపోవచ్చు. అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 150, హైయెస్ట్ టోటల్ వచ్చి 275 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 91 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజ్ వచ్చి 193 ఫర్ 5 వికెట్స్. పేస్ బౌలర్స్ స్పిన్ చూసుకుంటే ఇక్కడ పేస్ బౌలర్స్ మొత్తం 61% అయితే వికెట్స్ తీశారు. స్పిన్ బౌలర్స్ 39% అయితే వికెట్స్ తీశారు. ఓవరాల్ గా చూసుకుంటే పేస్ బౌలర్ కొంచెం ఆధిపత్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని టీమ్ కాంబినేషన్ అయితే బోత్ ఫాస్ట్ బౌలర్స్, పేస్ బౌలర్, స్పిన్ బౌలర్స్ కి అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.